అమరావతి రాజధాని రైతులు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా సంతృప్తిగా లేరు. సిఆర్డీ అధికారులు, రెవెన్యూ అధికారులు వేధించుకు తింటూ ఉన్నారు రైతుల్ని. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చి వాటిని సాల్వ్ చేసుకోవడానికి సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే అమరావతి రాజధాని రైతులకు వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో భాగస్వామ్యం అడుగుతా ఉన్నారు, షేర్ అడుగుతా ఉన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్థలాలు 500 గజాలు, 1000 గజాలు, 200 గజాలు, 300 గజాలు ఎవరైనా రైతుకున్నా రిటర్నబుల్ ఫ్లాట్స్గా వచ్చిన 1000 గజాలు, 250 గజాలు ఈ ఫ్లాట్స్ కానీ ఏదైనా అవసరమయ్యి ఒక 100 గజాలో 200 గజాలో ఆ భూమిలో అమ్ముకుందామంటే సిఆర్డీ అధికారులు అనుమతించడం లేదు. ఏవైతే ఈ ఓపెన్ ప్లాట్స్ చిన్న చిన్నగా ఉన్నాయో వాటిని సగం అమ్ముకోవడానికో, 30% అమ్ముకోవడానికో, 20% అమ్ముకోవడానికో దీన్ని స్ప్లిట్ చేయడానికి సిఆర్డీ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో రైతులు వాళ్ళకున్న స్థలం 1250 గజాలు, 1000 గజాలు ఒకసారి పెట్టుంటే దాన్ని మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. మొత్తం అమ్ముకుంటేనే రైతు చేతుల్లో భూమి లేకుండా పోయింది. భవిష్యత్తులో అవసరాలు ఉంటే కొనే పరిస్థితి ఉండదు. రైతుకు అవసరమైన మేరకు ఏదో 10 లక్షలు, 20 లక్షలు అవసరమైతే ఏదో ఒక 200 గజాలు అమ్ముకున్నాం చూస్తే మాత్రం పరిస్థితి అనుకూలించడం లేదు. మరొకవైపు రాజధాని విస్తరణ అంటూ మరో 15 గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించడంతో రాజధాని గ్రామాల్లో రియల్ ఎస్టేట్ లేచినట్టే లేచి మరలా పనుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని పనులకు రెండోసారి శంకుస్థాపన చేసిన తర్వాత అమ్ముకున్నామని చాలామంది వెయిట్ చేశారు. కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. సరే, ధరలు ఏమైనా దిగొస్తాయంటే దిగొచ్చే పరిస్థితి లేదు. 40,000, 50,000, 60,000 లొకేషన్ బట్టి ఆ రేట్లు నడుస్తూ ఉన్నాయి. దీంతో కొత్తగా ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఈ అమరావతి రాజధాని వదిలేసి ఏదైతే కొత్తగా గ్రామ సభలు నిర్వహించిన గ్రామాల్లో ఎకరం 1-1.5 కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు. దీంతో అమరావతి రాజధానిలో రైతులకి ఫ్లాట్స్ అమ్ముకుందామంటే కొనే పరిస్థితి కనిపించడం లేదు. ధరలు తగ్గించే పరిస్థితి కనిపించడం లేదు. రాబోయే 5-6 నెలల్లో కొంచెం రియల్ ఎస్టేట్లో కొంచెం కదలికి వచ్చే అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్ నాటికి కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమరావతి రైతుల సమస్య మీద మరో వీడియోలో మనం కలుసుకుందాం.